హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హవీ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఈరోజు అయితే చపాతీ పన్నీర్ రోల్ ఎలా చేయాలో ఈజీగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసేసేయండి. దానికోసం 1 బౌల్ ఇలా తీసేసుకొని 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసేసుకోండి. సో ఈ విధంగా 2 కప్స్ అయితే తీసేసుకొని దాన్ని ఒకసారి మనకు ముద్దలు ముద్దలుగా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా పొడి పొడిగా అయితే హ్యాండ్స్తో స్లోగా అయితే కలిపేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని ఒకసారి ఆయిల్ అండ్ పిండి అయితే కలిసేలాగా ఇలాగ మంచిగా అయితే కలిపేసేసుకోవాలి. సో ఇలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 1/2 కప్పు వాటర్, అలా నాకు పిండికి ఎంత వాటర్ పడతాయో అలా వాటర్ అయితే పోసేసుకొని పిండి అయితే ఒక ముద్దలాగా అయితే ఇలాగైతే సాఫ్ట్గా అయితే కలిపేసేసుకొని ఒక 30 మినిట్స్ అయితే దీన్ని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే చపాతీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనము దీనిలోకి స్టఫ్ ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. ఇక్కడ నేనైతే 2 కప్స్ పన్నీర్ అయితే తీసేసుకున్నాను. సో దీంట్లో అయితే నేను కొంచెం కారం, కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. 30 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో అయితే పన్నీర్ వేసేసుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే స్టఫ్ అనేది ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను దాంట్లోకి ఇలాగా 2 వెల్లుల్లి అండ్ చిన్న అల్లం వెల్లుల్లి అయితే తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇదైతే మనకు స్టఫ్ కోసం అయితే నెక్స్ట్ ప్రాసెస్. సో దానికోసం అయితే ఈ 2 అయితే ఇలాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ క్యాప్సికమ్, లేకపోతే కార్న్, లేకపోతే బీన్స్, అలాగా మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసేసుకోండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని మనకు ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే అవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో దానికోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం అండ్ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోండి. ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. సో చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ అయితే మనం పక్కన పెట్టేసేసుకున్న క్యాప్సికమ్, మీరు ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అయితే అన్నీ ఒక్కసారి ఇలా యాడ్ చేసేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యే వరకు అయితే మనకి కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే వీటిని అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని మధ్యలో మధ్యలో ఒకసారి అయితే ఇలాగైతే కలిపేసేసుకోండి. సో చూడండి, ఇక్కడ మనకైతే మీకు తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేసేసుకున్నాక ఇందులోకి కొన్ని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. క్యాప్సికమ్తో పాటు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. సో ఇవి ఫ్రై అయ్యాక మనమైతే పక్కన పన్నీర్ పెట్టేసేసుకున్నాం కదా. సో ఆ పన్నీర్ కూడా తీసేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేనైతే పన్నీర్ తెచ్చేసేసుకొని పన్నీర్ అయితే వేసేసుకుంటున్నాను. మనకు పన్నీర్ అయితే చాలా ఈజీగా ఉడికేసేస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా మెత్తగా ఉంటుంది కదా. సో మనకి ఈజీగా అయిపోతుంది. మనకు వెజిటేబుల్స్ అయితే మంచిగా ఉడికిన తర్వాతకి పన్నీర్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. చూడండి, మనకు పన్నీర్ అయితే ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోకి అయితే మనం మసాలాలు అయితే వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పెరి పెరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది మీకు ఆప్షన్, అవైలబుల్గా లేకపోతే కొంచెం కారం అయితే వేసేసుకోండి. నెక్స్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసేయండి. సో ఇలాగా మనకి వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని పక్కన అయితే పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనమైతే చపాతీ చేసేసుకోవాలి. దానికోసం ఇక్కడ పిండి అయితే హాఫ్ అయితే తీసేసుకొని ఇలా రోల్ లాగా అయితే చేసేసుకోండి. సో దీన్ని ఇలా రోల్ లాగా చేసేసుకొని మనకి ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా కట్ చేసేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇలా కట్ చేసేసుకొని అన్ని చిన్న చిన్న ముద్దలుగా అయితే ఇలా చేసి అయితే పక్కన పెట్టేసేసుకోండి. ఇలాగైతే అన్ని చపాతీ లాగైతే చేసేసుకోండి. కొంచెం పిండి వేసేసుకొని ఒక ముద్ద అయితే ఇలా పెట్టేసేసుకొని, సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అయితే చిన్న చిన్నగా అయితే చేసేసుకొని వీటిని అయితే పక్కన అయితే పెట్టేసేసుకోండి 1 బై 1. సో నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని
ఇది కొంచెం హీట్ అయ్యాక చపాతీ అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఈ చపాతీ పైన అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ అయితే మంచిగా వేడిగా అయితే అయ్యే వరకు అయితే కాల్చేసేసుకోండి. సో చూడండి ఇక్కడ 2 సైడ్స్ అయితే మంచిగా కాలిపోయి ఉండాలి. సో ఇప్పుడైతే దీంట్లోకి మనం స్టఫ్ కోసం అయితే ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే దీన్ని వేసేసుకొని సో ఇందులోకి అయితే మనం పక్కన పెట్టేసేసుకున్న పన్నీర్ ఉంది కదా, సో ఆ స్టఫ్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. సో అలాగే దీనిపైన కొంచెం మనకి ఆనియన్స్ ఉంటాయి కదా, వీళ్ళ కట్ చేసిన ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీని మీద స్టఫ్ లాగా వేసేసుకోండి. అలాగే కొంచెం చీజ్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇది బ్రేక్ఫాస్ట్లోకి అండ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీని అయితే ఇలాగ రోల్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. సో చూడండి సేమ్ అలాగే నెక్స్ట్ చపాతీలు కూడా అలాగే చీజ్ ఆనియన్స్ వేసేసి అయితే పక్కన పెట్టేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అయితే ఇది బ్రేక్ఫాస్ట్ లోకి, లంచ్ లోకి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. మనకు కావాలంటే పైన టమాటో కచప్ వేసుకొని కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.